పోతిరెడ్డిపాడు వాటరు ఎక్కువగా అటు తీసుకెళ్ళగలిగితే హంద్రి ఇవన్నీ కూడా మొత్తం మనకి స్ట్రీమ్ లైన్ పోతుంది. గండికోట ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఇదంతా మనకు అయిపోతాయి. రాష్ట్రం డెవలప్మెంట్కి మీ కమిట్మెంట్ చెప్పారు. ఇంకా పొలిటికల్ ఈక్వేషన్స్లోకి వద్దాం. ఎప్పటికీ ఇలా తెలుగుదేశాన్ని మోయటమైనా మీకుగా మీరు డెవలప్ అయ్యేదేమైనా ఉందా? అంటే దేనికైనా ఇప్పుడు మనకి మొయ్యటమని కాదు, కానీ ఒక నేషనల్ లెవెల్లో అలయన్స్లు అనేది దేశ అభివృద్ధి కోసమే. మేమున్నా మమ్మల్ని సపోర్ట్ చేసే పార్టీలు ఉన్నా కూడా. సో డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ కేంద్రంలో చాలా స్టేట్లలో బీజేపీ ఉంది ఇవాళ. అలాగే కేంద్రంలో 11 సంవత్సరాలు నేను చేస్తున్నాం. ఇంకొక 20 సంవత్సరాల వరకు వెంకయ్యనాయుడు గారు జాతీయ అధ్యక్షులు ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ. అలాంటి వెలుగులు మళ్ళీ ఇక్కడ కనిపిస్తాయి ఇప్పుడు ఈసారి? ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాకు అలయన్స్లో బాగానే మేము 3 పార్లమెంట్ ఉన్నాం, ఒక 8 ఎమ్మెల్యేలు ఉన్నాం, మళ్ళీ ఒక రాజ్యసభ, మళ్ళీ ఒక ఎమ్మెల్సీ. ఒకప్పుడు మీ ఓటింగ్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో 22% ఉండేది ఒకప్పుడు. అవును. ఇది బిఫోర్ తెలుగుదేశం. ఎప్పుడైతే తెలుగుదేశంతో జత కట్టారో అప్పటి నుంచి మీ ప్రభ పడిపోతూ వస్తుందని చెప్పేసి ఒక అబ్జర్వేషన్. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు, కానీ అలా అని కాదు. ఒక రకరకాల సీన్ ఆఫ్ యాక్షన్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒకసారి డౌను మళ్ళీ పైకి ఎక్కడో 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 305 సీట్ల దాకా 303 దాకా రాగలిగా ఉంటాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్లాన్స్ ఉన్నాయి మీకుగా? మీరు ఎదిగే ప్లాన్స్ ఉన్నాయా? ఎప్పుడైనా ఎవరు వాళ్ళు సొంత కాళ్ళ మీద నడవాలని ప్రయత్నం చేస్తాం కదండి, చేయకుండా ఎందుకుంటాం? అలా అని చెప్పి పొలిటికల్ సిస్టమ్ని డ్యామేజ్ చేయం కదా. ఈ రాష్ట్ర డెవలప్మెంట్లో మన పాత్ర ఏంటి, మనం ఏం చేయాలనేది డెఫినెట్గా చేస్తాం. అట్లా కేంద్రం నుంచి ఫ్యూచర్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ చేసి ముందుకు వెళ్ళాలనేది బీజేపీ ఆలోచన. చాలామంది అనేది ఢిల్లీలో ఎన్ని సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం తప్పితే అసలు ఆలోచనలు ఇప్పుడు ఆలోచన చేయరు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఇండియాని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఏ దేశం చూసినా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు, ఇంక్లూడింగ్ చైనా ఆల్సో. ఇవాళ మనం 3వ అతిపెద్ద జీడిపి దేశంగా మనం 4వది. ఇప్పుడు ఫస్ట్ మన అమెరికా, తర్వాత చైనా, తర్వాత మన జపాన్ దాటి మనం 4వ ప్లేస్కి వచ్చాం. సో మనం ఏ విధంగా ప్రపంచంలో 3వ స్థానం రావాలి లేదా 2వ స్థానానికి రావాలి ప్లాన్ చేయడానికి మోడీ గారికి ప్రణాళిక చదువుతాను. మీరు నెక్స్ట్ 4 ఇయర్స్లో గేమ్ చేంజ్ అయిపోతుంది. మిగతా దేశాలకి మన దేశానికి కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మిగతా దేశంలో సోలారు పవర్ ఎక్కువగా ఉండదు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి ట్రాపికల్ టెంపరేచర్ కాదు కాబట్టి. మనకి 365 రోజులు ఎండ ఉంటుంది, మనకి ఏదో ఒక నెల తప్పితే. సో మనకి సోలార్ పవర్ వల్ల మన దేశంలో మంచి పవర్ జనరేషన్, అంటే ఎటువంటి పొల్యూషన్ లేనటువంటి, న్యూక్లియర్తో సంబంధం లేనటువంటి ఎనర్జీ మనం తీసుకురాగలుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, మనకి రకరకాల క్రాప్స్ మనకు పండే అవకాశం ఉంది. మన హ్యూమన్ రిసోర్స్ బ్రహ్మాండంగా ఉంది. 145 కోట్ల మంది జనాభా. ఇవాళ చైనా దాటి మనం ముందుకెళ్ళాం. ఇవాళ ఈ ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా వరల్డ్ని మనం రూల్ చేసే అవకాశం ఉంది. ఇవాళ ప్రపంచంలో మన మోడీ గారికి ఎంత చరిష్మా ఉందంటే, మన దగ్గర కొన్ని ఈ గత పాలకులు ఏదైతే కాంగ్రెస్ చేసిందో ఈ అరాచకాలు, అవినీతి, దాన్ని అంతా సరి చేసుకోవడానికే మనకి ఇప్పుడు దాకా పట్టి ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ రాగలిగాం. ఇవాళ మిగతా ఏ దేశాలతో కూడా పోల్చుకున్నా మన రోడ్లు కావచ్చు, మన ఎయిర్పోర్ట్లు కావచ్చు, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ దగ్గరికే వద్దాం. ఈ 60-30-10 రేషియో వర్కౌట్ కావట్లేదా? చాలా చోట్ల ఈ లుకలుకలు కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో. అంటే నేను చెప్పేది నామినేటెడ్ పదవుల భర్తీ విషయం. ఇప్పుడు సపోజ్ మీ ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ ఎమ్మెల్యే ఉన్న చోట మీసే 60% నడవాలి. దాని పరిధిలో ఉండే ఏమైనా నియామకాలు అవి ఉంటే మీసే నడవాలి. తెలుగుదేశం అంటే తెలుగుదేశం, అలాగే జనసేన ఉంటాయి. అలా నడవట్లేదు, మొత్తం తెలుగుదేశం హైజాక్ చేసేసింది అనే మాట వచ్చి నిన్నటికి చూసాం. మన వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్లో గొడవ